బీజేపీ కొత్త అధ్యక్షుడి సారథ్యంలో దక్షిణాదిపైనే ఫోకస్ ఉంటుందన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ప్రత్యేక దృష్టి పెట్టబోతోందని తెలిపారు. గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవమే అన్నారు. టార్గెట్ చేసి విచారణ పేరుతో వేధించవద్దని సిట్కు సూచించారు. నిజాయితీగా విచారణ జరగాలని ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. మున్సిపాలిటీల్లో వార్డుల రిజర్వేషన్లు అస్తవ్యస్తంగా చేశారంటున్న ఎంపీ ఈటెల రాజేందర్తో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మనతో పాటు ఉన్నారు. సార్, ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో సిట్ విచారణకు సంబంధించి హరీష్ రావు విచారణ చేస్తుంది, దాన్ని ఏ విధంగా చూస్తారు? యాక్చువల్గా మంచి ఉద్దేశంతో పిలిచి విచారణ చేస్తే తప్పలేదు, కానీ వేధించేటువంటి ఉద్దేశంతో మాత్రం చేయొద్దని నేను కోరుతున్నాను. రెండవది, ఇప్పుడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కేసీఆర్ గారు, వారి కింద ఇంటెలిజెన్స్ చీఫ్ ఉంటాడు, వాళ్ళంతా ఉంటారు. ఇప్పటికే ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పు ఉండాలి, ఫోన్ ట్యాపింగ్ అయిందని నిజం, అది లీగల్గా ఉందా లేదా, చట్టబద్ధంగా చేసినా లేదా అని తేల్చాలి. తేల్చడానికి అంటే రాబోయే కాలంలో కూడా ఇట్లాంటివి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏ ముఖ్యమంత్రి ఉన్నా కంట్రోల్ చేసుకోవడానికి ఇట్లాంటివి చేస్తుండొచ్చు, కానీ ఇంత బరిదగించిన పద్ధతి అయితే ఎప్పుడు లేకుండే. బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఏమైనా మారే అవకాశం ఉందంటారు? న్యాచురల్గా మా కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత సౌత్ మీద ఎక్కువ దృష్టి పెట్టేటువంటి ఆస్కారం ఉంది. అందులో ముఖ్యంగా తెలంగాణ మీద మాత్రం తప్పకుండా దృష్టి పెడతారు. ఈ పార్టీని విజయపథంలో నడిపించే ప్రయత్నం చేస్తారు. సార్, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఏ విధంగా సన్నద్ధంగా ఉంది? సరే, మేము ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేము సన్నద్ధంగా ఉన్నాం, కానీ మున్సిపాలిటీలలో చేసిన రిజర్వేషన్ల ప్రక్రియ కానీ డివిజన్ల ఏర్పాటు కానీ లోపభూయిష్టంగా ఉంది. అంటే వాళ్ళకు పార్టీలతో మీటింగ్ పెట్టే సంస్కృతి లేదు, నాయకులతో మీటింగ్ పెట్టే సంస్కృతి లేదు. వాళ్ళ తాత జాగీర్ లాగా మా దగ్గర ఒక ఎల్లంపేట అని ఒక మున్సిపాలిటీ ఉంది. ఒక తండాను 3 గ్రామాలకు అటాచ్ చేసి, ఒకటే తండాను 3 గ్రామాలకు అటాచ్ చేసి 3 ఎస్టీ కింద రిజర్వ్ చేశారు. ఎస్టీలో రిజర్వ్ కావడం అనేది సంతోషకరమైంది, కానీ అంటే వాళ్ళు చేసిన పద్ధతి చెప్తున్నాం. అట్లా బీసీల జనాభా లేని కాడ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చుడు, ఓసీ జనాభా లేని కాడ ఓసీలకు రిజర్వేషన్ ఇచ్చుడు, అంటే కావాలనే సతాయించే పద్ధతి కనపడతా ఉంది. కాబట్టి ఈ మరి నోటిఫికేషన్ ఇస్తానంటున్నారు. ఇంత లోపభూయిష్టమైనటువంటి ఈ పద్ధతులలో నోటిఫికేషన్ అనేది సమంజసంగా ఉండదు. ఒకసారి మళ్ళీ రీలుక్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. రిజర్వేషన్లు 50% దాటొద్దనే నిబంధన ఉన్నప్పటికీ కూడా ఆ 50% ఎస్సీలు ఎక్కడున్నా అక్కడ ఇవ్వాలి, ఎస్టీలు ఎక్కడున్నా అక్కడ ఇవ్వాలి, బీసీలు ఎక్కడున్నా అక్కడ ఇవ్వాలి, కానీ ఎట్లా పడితే చేసే సిస్టమ్ అయితే మంచి లేదు. హుజురాబాద్ అదేవిధంగా జమ్మికుంట మున్సిపాలిటీలకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది? అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో మీరే చేస్తారా, ఏంటి పరిస్థితి? తెలియదు, ఏం చేస్తారో పార్టీ ఆలోచిస్తారని అనుకుంటున్నాను. మొత్తం మీద చూసుకోవచ్చు, బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. ఖచ్చితంగా దక్షిణాది మీద ఫోకస్ పెడతారు. అందులో ప్రధానంగా తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెడుతుందని చెప్పి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సి శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.